దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల కల సాకారమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 32 డిమాండ్లపై చర్చలు జరిపిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిందన్నారు. ఆర్టీసీని మెట్రోను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. అయితే నిన్న జరిగిన ఈ 14-15 గంటల సమ్మెకి సంబంధించిన చర్చల్లో అసలు ఏం జరిగింది, ఏ అంశాలపైన ప్రభుత్వం ఓకే చెప్పింది, అసలు జేఏసీ కమిటీ ఏమన్నారు, పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సో చర్చల్లో అసలు ఏం జరిగింది సార్? నిన్న దాదాపు 15 గంటల పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నాతో పాటు సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు కూర్చొని, చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సీనియర్ ఉన్నతాధికారులు కార్మిక సంఘాలలో కూర్చొని నేను ముందు నుంచి ఒక మాట చెప్తూ వస్తాను. మేము ఆర్టీసీ మా కుటుంబ సభ్యులు, మా ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేస్తుందని చెప్పినాం. దానికి అనుగుణంగానే కొంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉండటం వల్ల కొద్దిగా ఆలస్యం జరగవచ్చు. కానీ డెఫినెట్లీ నిన్న జరిగినటువంటి ఒక చారిత్రాత్మక సమావేశం ద్వారా వాళ్ళ ఆకాంక్షలన్నింటినీ పూర్తి చేసినాం. త్వరలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం చేయమని చెప్పడం, అదేవిధంగా గెలిచిన ప్రజాప్రతినిధులు అధికారులతోటి పారదర్శకంగా ఒక విధానపర నిర్ణయాలు, ఒక సైంటిఫిక్ స్టడీ చేసి తొందరగా నివేదిక ద్వారా విలీనం చేసడంతో పాటుగా కార్మికుల ఏదైతే కొంత శాలరీస్ సంబంధించినటువంటి పిఆర్సీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2013 పెండింగ్ బాండ్స్ని రిలీజ్ చేసినాం. 2017 పిఆర్సీ ఇచ్చినాం. ఒక్క డిఏ బాకీ లేకుండా చేసినాం. ఇలా 2021 పిఆర్సీ చారిత్రాత్మకంగా ఇచ్చినాం. ఈ విధంగా అన్ని సమస్యలు పరిష్కరించడం కాకుండా వాళ్ళ హెల్త్కి సంబంధించి తార్నాక హాస్పిటల్ ఇవాళ సూపర్ స్పెషాలిటీగా ఎక్కడికి రిఫర్ చేసే అవసరం లేకుండా దాన్ని అభివృద్ధి చేయగలిగినాం. కొత్త నియామకాలు తీసుకున్నాం, కొత్త బస్సులు కొంటున్నాం, కొత్త డిపోలు పెడుతున్నాం, బస్ స్టేషన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇలా కార్మికులు ప్రధానమైనటువంటి గుండెకాయ ఆర్టీసీకి వాళ్ళ యొక్క హక్కుగా ఉండేటువంటి సమస్యలు పరిష్కరించడం. తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ అనేది దేశంలో నెంబర్ 1 ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు అందరూ ఒక రవాణా శాఖగా నేను తీసుకొని అన్ని నిర్ణయాలకు మద్దతు ఇస్తూ ఈరోజు కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ప్రజల సౌకర్యం కావచ్చు, సంస్థ పరిరక్షణ అభివృద్ధికి ఈ విధంగా అనేక నిర్ణయాలు తీసుకొని పోతాను. సో వాళ్ళు ఏమంటున్నారు అసలు, జేఏసీ నాయకులు కావచ్చు, కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులు? అంటే వాళ్ళకు గత ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున సమ్మె చేసిన సంస్థను మూసేస్తాము, నిర్లక్ష్యంగా కార్మికుల పట్ల అలక్ష్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉండే. కానీ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం స్పష్టంగా మేము ఈ కార్యక్రమం చేయాలనేటువంటి విధంగా ఉండే. శంకర్ గౌడ్ అనే వ్యక్తి చనిపోవటం అనేది అన్ని కుటుంబాలను కూడా కదిలించింది. సో దానికి ప్రభుత్వం ఎట్లా అండగా ఉండబోతుంది శంకర్ గౌడ్ కుటుంబానికి? నిన్ననే ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఒక ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా స్థానిక శాసనసభ్యులు 5 లక్షలు ఇచ్చినారు. ఇంకా ప్రభుత్వం అన్ని రకాల సహకారం చేయడంతో పాటుగా ప్రభుత్వం కార్మిక సంఘాలను కోరింది. ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు మీరు కూడా కార్మికులుగా స్పందించాలంటే ప్రతి కార్మికుడు దాదాపు 40,000 మంది కార్మికులు ప్రతి అతని వేతనంలో 200 రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇటువంటి కొంత రాజకీయమైనటువంటి ఒక ప్రేరేపితంగా చేసే సందర్భంలో ఇటువంటి సంఘటన జరిగింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల్ని అమ్మేస్తూ పోతుంది, మీరేమో ఇటు మెట్రోని కానీ ఆర్టీసీని కానీ ప్రభుత్వ టేక్ ఓవర్ చేస్తుంది. సో ఎట్లా చూడొచ్చు ఇది? అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ప్రైవేటైజ్ చేయడం వల్ల సర్వీస్ పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎక్స్పాన్షన్కు స్కోప్ ఇవ్వకుండా లిమిటేషన్లో ఉంటామన్నప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి వచ్చింది. కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నాట్ ఓన్లీ బస్తో పాటుగా మెట్రో కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, ఇతరత్ర సర్వీసులు అన్నీ ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఒక ఇంక్లూజివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని